హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటా నువ్వులు వేసి పచ్చడి చేశాను. అసలు టమాటా పచ్చడి ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం. వారానికి ఒక్కసారైనా టమాటా పచ్చడి కంపల్సరీగా చేస్తాను. ఇడ్లీ, దోశ, వడ, పునుగులు, రైస్ అన్నిట్లోకి తినొచ్చు. నేను 1/2 kg వరకు టమాటోస్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. నేను స్పైసీగా ఉన్న మిరపకాయలు తీసుకున్నాను. మీరు కారంకి బట్టి వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను 1 టీ స్పూన్ అన్ని జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. టమాటోస్ వేసేసి హై ఫ్లేమ్ పైన పెట్టుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేయాలి. కొంచెం వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ పైన పెడితే తొందరగా మగ్గిపోతాయి, అందులో వాటర్ ఉంటాయి కాబట్టి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు. ఇవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చింతపండు, కొత్తిమీర, పుదీనా వేడికి మెత్తబడతాయి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చేసుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. మిగతాది మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. మరి నువ్వులు వేయాలి కదా, నువ్వులు అయితే వేయించి పెట్టుకునేవి ఉన్నాయి, అవి యాడ్ చేస్తున్నాను. నువ్వులు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పచ్చడి పేస్ట్ లాగా ఉంటే తినాలనిపించదు. కొంచెం కోర్సుగా, అలాగే కొంచెం మెత్తగా చేసుకుంటే మనం రోట్లో దంచుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి వేగిన తర్వాత పసుపు వేసి తాలింపు వేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నువ్వులు వేసి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లీల కంటే నువ్వులు వేసుకుంటేనే టమాటో పచ్చడిలో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ for watching. Please subscribe my channel.